పోయిన ఆదివారం నాడు సరిగ్గా ఇదే టైంకు సికింద్రాబాద్ తుక్క ఉడికింది. లష్కర్ బోనాలెత్తి వస్తుంటే బజార్లన్నీ భక్తులతోని కిటకిటలాడినాయి. ఏడ చూడు అమ్మవారి పాటలు, భక్తుల కేరింతలే. అగో ఆ బోనాల పండుగ మర్చినమో లేదో ఈ ఆదివారం లాల్ దర్వాజా బోనాలు మరింత జోరుదారుగా అయినాయట. మరి ఇక పండుగ ఎట్లెట్లా అయ్యింది, ఎవరు వచ్చిర్రు, ఏం కథ అన్నది అట్లా పోయి అరుచుకున్నద్దాం పర్రి. చలో పాత బస్తీ. అబ్బాబ్బాబ్బా ఏం జనం, ఏం పబ్లిక్. పాత బస్తీ మొత్తం భక్తులతోని కిక్కిరిసిపోయింది. లక్షల మంది భక్తులు తరలిరాంగ లాల్ దర్వాజా బోనాలు మాలాడుగైనాయి. ఎటు చూసినా పోతరాజుల ఆటలు, శివసత్తుల సిగాలు, మాంకాలమ్మ పాటల నడుమ పాత బస్తీ పరవశించిపోయింది. వచ్చిన భక్తులంతా ఇంటిల్లాదులు పాడి పంటలు కాపాడి మమ్మల సల్లగా చూడు తల్లి అని పబ్బది పట్టిర్రు. ఇక సర్కారు తరఫుకించి గుల్ల మంత్రి కొండ సురేఖక్క, ఇన్ఛార్జి మంత్రి పొన్నం సారు పట్టుబట్టలు సమర్పించగా హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక మేడం తల్లికి బంగారు బోనం తెచ్చింది. అయితే సురేఖక్క బోనం తెస్తున్న సమయంలో మంత్రి పొన్నం సారు సంబరం పట్టలేక ఏం చేసిండో చూడు. వారేవా మస్తు ఆడుతుంది కదా పొన్నమన్న. నెత్తిల బుట్టుండి సరిపోయింది కానీ లేకుంటే పొన్నమన్న ఆటకు పాత బస్తీ మొత్తం పరిశాన్ అయిపోవు. ఇక అటు సింహవాహిని అమ్మవారి దర్శనం కోసం సినిమా హీరో విజయ్ దేవరకొండతో పాటు వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, ఇంకా సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి సుతా వచ్చిర్రు. అందరూ మంచిగుండాలని అమ్మకు మొక్కులు పెట్టుకొని వచ్చే భక్తులకు తిప్పలుగా వద్దని వెంటనే వెళ్ళిపోయి ఆడికించి. అట్లనే మాజీ మంత్రులు కేటీఆర్ సార్తో పాటు తలసాని శీనన్న కూడా హాజరుపడి దర్శనం చేసుకున్నారు అమ్మను. కేటీఆర్ సార్ అయితే బల్కంపేట ఎల్లమ్మ గుడితో పాటు ఇంకా చాలా గుళ్ళకు పోయిండట. అంతేకాదు తెలంగాణ రక్షణ సేన పార్టీ తరపుకించి కవితక్క కూడా పోయి అమ్మవారిని దర్శనం చేసుకుంది. ఇటు అంబర్పేటలో మంత్రి సీతక్కతో పాటు సర్కారు సలహాదారు హనుమంతన్న మాంకాలమ్మకు పట్టుబట్టలు పెట్టిర్రు. తల్లిని దర్శనం చేసుకొని రాష్ట్రమంతా సల్లగా ఉండేటట్టు చూడు తల్లి అని మొక్కులు పెట్టుకురాట. ఇట్లొక్క లాల్ దర్వాజా అంబర్పేట కానే కాదు, పట్నంలో బోనాల పండుగైన అన్ని జాగాలలో పెద్ద సార్లు పాల్గొన్నారు. మంత్రులు వాకిటి సారు, జూపల్లి సార్లతో పాటు సెంటర్ మంత్రులు, ఎమ్మెల్యేలు సుతా అక్కడక్కడ హాజరుపడి మొక్కులు పెట్టుకుర్రు. బోరబండల హీరోయిన్ కమ్ ఎమ్మెల్సీ విజయశాంతక్క బోనం ఎత్తితే అక్కతో పాటు ఎమ్మెల్యే నవీన్ అన్న కూడా హాజరుపడ్డాడు. గిట్లా ఒక్కొక్క లీడర్ సాబులు వాళ్ళ జాగలలో హాజరుపడి అమ్మకు పబ్బది పట్టిర్రు. ఇక వచ్చిన భక్తులకు ఎసుంటి తిప్పలు కావద్దని 2000 మంది పోలీసులను బందోబస్తులు పెట్టిన సర్కారోళ్ళు ఏఐ టెక్నాలజీ కెమెరాలు పెట్టి భక్తుల భద్రతను రికాం లేకుండా కావాలిగా ఆసిర్రు. ఇట్లా పాత బస్తీలనే కాదు, అంబర్పేట, రామంతపూరు, మేడిపల్లి దిక్కు బోనాల జాతర బొంబాటుగా అయింది. ఇక పట్నం ముచ్చట ఇట్లుంటే అటు ఊర్ల పొంటి ఇంకా జోరు. మంచిర్యాల పట్టణంలో గంగపుత్ర సంగపోలు తీసిన బోనాలైతే జోరుదారైనాయి. చూస్తారా, గంగపుత్రులు కాబట్టి వాళ్ళ ప్రధాన ఆయుధమైన ఒల పట్టుకొని ఆడిరు అన్నట్టు. ఇక అక్క చెల్లెళ్ళంతా బోనాలు ఎత్తుకొని పోతుంటే ఒక సంబూరం కాదు. ఈ పండుగకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వాళ్ళ ఇంటి ఆమెతో సాతిలా హాజరుపడ్డాడు. అటు బాసరలు కూడా అంతే. బోనాల పండుగల పోతరాజులు గజం ఎగిరి దుంకి మరింత రంజింపజేసిర్రు. మొత్తానికి హైదరాబాద్ పట్టణంలో పెద్ద బోనాల పండుగ ఒడిచినట్లే. ఇక చిన్నగా మెల్లగా ఊర్ల పోటీ చాలా అవుతుంటాయి కాబట్టి అవి సుత ఎప్పటికప్పుడు మన పటాస్ వార్తలలో చూపించే ప్రయత్నం చేస్తాం.